నేను ఒక 7-8 ఏళ్ళు ఉద్యోగం చేసిన. అవతల మాట్లాడేటోడు రాహుల్ గాంధీ ఉద్యోగం చేసిండు ఎక్కడైనా దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా, రేవంత్ రెడ్డి చేసిండా? నేను ఉత్తరాన్ని అట్లండి, మజాక్ కోసం చెప్తాను. ఉద్యోగం చేస్తే ఇంటర్వ్యూలకు అపేర్ అయితే దాని బరువు ఏందో, బాధ్యత ఏందో, పరీక్ష రాస్తే దాని కథ ఏందో మాకు తెలుసు. నేను పోటీ పరీక్షల్లో నేను మొత్తం ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి ఎంఎస్సీ చదివిన బయోటెక్నాలజీ పూణే యూనివర్సిటీలో. జీమాట్ రాసి న్యూయార్క్లో పోయి ఎంబీఏ చేసిన. తర్వాత ఇంటర్వ్యూలు అపేర్ అయ్యి నేను ఉద్యోగం సంపాదించుకున్నాను. కాబట్టి నాకు కొద్దిగా బరువు ఉంది, బాధ్యత ఉంది. నేను మాట్లాడే మాటల్లో నాకు తెలుసు ఆ కష్టం. ఇప్పుడు ఇలా మా మీద మాట్లాడేటోడు ఒక్కడన్నా ఒక పరీక్ష రాసినోడా, ఒక ఉద్యోగం చేసినోడా? ఏది పడుతుంది మాట్లాడచ్చు, మాది కాకపోతే కాశీ దాకా దేకొచ్చేము. నా రిక్వెస్ట్, మీరు నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని పనిష్ చేయండి. ఓపెన్ చెప్తాను. నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని శిక్షించండి. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ప్రభుత్వం, రాష్ట్రం భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్. నేనే December 4th రోజు వచ్చి అశోక్ నగర్ వెళ్ళి కూర్చుందాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చి అశోక్ నగర్ లో వచ్చి చేసిన, మీరేమంటారు, ఓట్ల కోసం వచ్చిండు, ఎలక్షన్ కోసం వచ్చిండు అంటారు. నమ్మరు. నేను గెలుస్తాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే మేము వచ్చి కలుస్తామో, అసలు మాకు చెప్పండి, ఏం జరిగింది చెప్పండి క్లియర్ గా అన్నప్పుడు అయితే ఒక అవకాశం అయితే నేను తీసుకుంటాను, చెప్పేది చెప్తాను. ఇక నమ్మడం నమ్మకపోవడం మీ చేతిలో ఉంది. ఎందుకంటే అల్టిమేట్ గా యు ఆర్ ద టఫెస్ట్ బంచ్ టు కన్విన్స్. ఐ ప్రామిస్ యూ, వాట్ ఎవర్ మిస్టేక్స్ హ్యావ్ హ్యాపెన్, ఏవైతే తప్పులు జరిగినాయో వాటిని సరిదిద్దుకుంటాం, నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేస్తాం. దట్ ఈస్ మై ప్రామిస్.